చూడడానికి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్. సరే చూడండి గజలక్ష్మి గారు, నా పేరు గజలక్ష్మి కాదండి, జయలక్ష్మి. అదే జయలక్ష్మి గారు, రాయప్రాజ్ గారు కూతురు గారు. మీ అమ్మగారు కూడా మీలాగా పుష్టిగా ఉంటారా? పుష్టిగా కాదండి, నాలాగా సన్నగా అందంగా ఉంటారు. నేను మీకు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదండి, బ్రహ్మాండంగా నచ్చారు. ఏమండి ఆగండి, ఏమిటలా పుంజాలు నచ్చుకుంటూ పారిపోతున్నారు? పెళ్లి కూతురు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? కట్టుకున్న పెళ్ళాం ఇలా కోడి రామూర్తి లాంటి శాండో అయితే ఆ భర్తకు కావాల్సిందేముంది? బోలెడంత సేఫ్టీ. వస్తా. ఆగండి, మీ భార్య ఎలా ఉండాలని చెప్తే అలా మా ఫ్రెండ్ని తయారు చేస్తాం. అడిగారు కాబట్టి చెప్తున్నాను. నా భార్య చూడటానికి సన్నజాజి తీగలాగా సుకుమారంగా ఉండాలి. మాట్లాడితే వేన మీటినట్టు, నడిస్తే నాగమల్లి నడిచినట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం మీలాగే ఉండాలండి. నవ్వుతారేంటండి? అయ్యా పెళ్ళికొడుకు గారు, మీరెవరిలాగైతే ఉండాలని మనసులో కోరుకుంటున్నారో ఆవిడే మీకు కాబోయే భార్య మిస్ జయలక్ష్మి. ఇదంతా ఆవిడ గారు ఆడించిన నాటకమేనండి. మారి వయసు చిన్నది, చిలకలాగా కులుకుతున్నది. అరే తింటుంది తింటుంది యమదవ్వ, తిక్క బదిలిపోతుంది అబ్బబ్బా. అరే తింటుంది తింటుంది యమదవ్వ, తిక్క బదిలిపోతుంది అబ్బబ్బా అబ్బబ్బా. మరి వయసు చిన్నది, అర చిలకలాగా కులుకుతున్నది. మొహమంతా కళ్ళు చేసి ఎగిరెగిరి పడ్డవాళ్ళ జారిపోయి దారిలోకొస్తారు. కాదు కూడదను వాళ్ళే కసుబుసుమను వాళ్ళే ఐసైత సోహమంటారు. మనసులో ఉంది వేరు, మాటల తీరు వేరు, అమ్మమ్మ ఆడవాళ్ళ కథలే వేరు.
కళ్ళు నాలుగు కలిసిపోతే ఎంతో ముద్దు. పొగరు బొత్తు చిన్నవాడు పోజు మీద ఉన్నవాడు. అరే తింటుంది యమ దెబ్బ తిక్క బదిలిపోతుంది అబ్బబ్బ అబ్బబ్బబ్బ. ఏమ్మా అలంకరణ పూర్తయిందా? మీరంతా ఒకసారి బయటకు వెళ్ళండి. అలాగే పదండి వెళ్దాం. రామా రా తల్లి, కూర్చోమ్మా. చూడు తల్లి, మీ భార్యాభర్తల జీవితానికి ఇది తొలి రోజు. కట్నం కింద ప్రతి తల్లిదండ్రులు సారే చీరా ఇస్తారు. కానీ అంతకంటే విలువైన 6 సూత్రాలు మా అమ్మ నాకు చెప్పింది. వాటితోనే నా సంసారాన్ని స్వర్గంగా మార్చుకోగలిగాను. ఆడదాని కాపురం బాగుండాలన్నా, భ్రష్టు అవ్వాలన్నా అది తన మొగుని తన చెప్పు చేతుల్లో ఉంచుకోగలిగినప్పుడే సాధ్యం అవుతుంది. నా జీవితానుభవాలతో మరో 6 సూత్రాలను తయారు చేసి ఇందులో ఉంచాను. మొత్తం మీద నీ పొందంటి కాపురానికి 12 సూత్రాలు ఇందులో ఉన్నాయి. ఇవే నీకు శ్రీరామ రక్ష. గదిలోకి వెళ్లే ముందు ఒక్కసారి అన్నీ చదువుకో. తరువాత దీన్ని నీ ప్రాణంగా భద్రంగా దాచుకో. సరేనా? వస్తానమ్మా. తర్వాత తాగుతా. శోభనం గదిలో భర్త సిగ్గుపడకుండా చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి తప్పకుండా అంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉందన్నమాట. ఏమిటిది అలా చూస్తుండిపోయావు? ఏమండి, మీకింతకు ముందు ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది? ఫస్ట్ నైట్ ఈస్ బెస్ట్ నైట్ అని ఫస్ట్ నుంచి పెద్దలంటుంటే ఈ స్వీట్ నైట్ లో ఇంత హాట్ క్వశ్చన్ వేస్తావా? శోభనం గదిలో భర్త చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మా అమ్మ చెప్పింది. ఓహో, మీ అమ్మ ఫిట్టింగా? నేనేదో కాలేజీలో చెప్పారేమో అనుకున్నానులే. చూడు, ఫస్ట్ నైట్ నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడి ఇద్దరం సిగ్గులతో మొగ్గలేస్తుంటే ఈ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవ్వదు, వర్స్ట్ నైట్ అవుతుంది. అయితే ఇంతకు ముందు మీకు ఏ అమ్మాయితోనూ పరిచయం లేనట్టేగా? ఒట్టేసి చెప్పండి. నా క్యారెక్టర్ గురించి ఒట్లు వేయడం, తహసీల్దార్ సర్టిఫికెట్లు తేవడం ఇవన్నీ బ్లడీ ట్రాష్. వర్షం గురించి కథ రాసేవాడు వర్షంలో తడుస్తూ రాయనక్కర్లేదు కదా. అవును. అలాగే శోభనం రాత్రి గురించి తెలుసుకోవడానికి పెళ్లికి ముందు శోభన సీనుల్లో పాల్గొనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో శోభన సీన్లు చూపించారు. సినిమాల వల్ల విజ్ఞానం కలకపోయినా ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి. అర్థమైందా? ఇప్పటికీ నా మాటల మీద నమ్మకం లేకపోతే
ఈ కార్యం గదిని క్లాస్ రూమ్ గా మార్చేసి నీకు మాస్టర్ అవుతాను. అవునయ్యా, నవ్వేశావు, అదే చాలు. అయ్యో, ఈ ఇంట్లోనే మా అమ్మ పనిచేసింది. చిన్నబాబు గారు నేను ఒకేసారి పుట్టామట. చిన్నబాబు గారికి పెద్దమ్మ గారి దగ్గర పాలు చాలకపోతే మా అమ్మే పాలిచ్చి పెంచిందట. అంటే చిన్నబాబు గారు నేను ఒకే తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళని. ఇప్పుడు చెప్పండి అమ్మాయి గారు, వంటింట్లోకి వెళ్ళి మొక్క నిండా మసి పూసుకుని రానా?